హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అయితే చేస్తున్నానండి. ముందుగా దానికోసం అయితే ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని ముందుగా నానబెట్టుకొని, దాంట్లో ఒక వాటరు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసి ఒక 3-4 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది. గ్యాస్ మీద ప్యాన్‌లో అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెము ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెము కరివేపాకు వేసేసుకోవాలండి. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఇలా కచ్చా పచ్చా దంచుకొని వేసేసుకోవాలి. ఇవి కొంచెం సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత టమాటా కూడా 1 మీడియం సైజ్ వేసేసుకొని అది కూడా కొంచెం సాఫ్ట్‌గా అవ్వాలండి. ఒక 2 ఎండుమిర్చి కూడా ఇలా చించి వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెము కారము, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ముందుగా అయితే పాలకూర అయితే నేను బాగా వాష్ చేసుకొని, సన్నగా కట్ చేసుకొని, యాడ్ చేసుకొని ఒక 3 కట్టలయితే తీసుకున్నానండి. ఇలా మనకి పచ్చి వాసన పోయేంత వరకైతే బాగా ఫ్రై చేసేసుకోవాలి. పప్పు అనేది బాగా మ్యాష్ చేసుకొని, పప్పు కూడా యాడ్ చేసేసి, కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా ఉడికించుకుంటే మనకి పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది.